అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్ 2026 సోషల్ స్టడీస్ ఎకనామిక్స్ పార్ట్ 3 51 నుండి 75 వరకు బిట్స్ నేర్చుకుందాం. పేదరిక రేఖను ప్రధానంగా దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? పేదరికం. ఆన్సర్ బి. భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ప్రధానంగా ఏ అంశాన్ని పరిగణిస్తారు? వినియోగ వ్యయం. ఆన్సర్ ఏ. నిరుద్యోగం అంటే పని చేయగలిగిన వ్యక్తికి తగిన పని లభించకపోవడం. ఆన్సర్ బి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఏ నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది? కాలానుగుణ నిరుద్యోగం. ఆన్సర్ బి. దాగి ఉన్న నిరుద్యోగాన్ని ఏమని అంటారు? డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఆన్సర్ ఏ. మానవ మూలధనానికి ప్రధాన ఆధారం ఏమిటి? విద్య మరియు ఆరోగ్యం. ఆన్సర్ ఏ. ఆహార భద్రత అంటే అందరికీ తగిన ఆహారం అందుబాటులో ఉండటం. ఆన్సర్ ఏ. భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను సంక్షిప్తంగా ఏమంటారు? పీడిఎస్. పీడిఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. కనీస మద్దతు ధరను సంక్షిప్తంగా ఏమంటారు? ఎంఎస్పి. ఎంఎస్పి ప్రధానంగా ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది? రైతులకు. ఆహార ధాన్యాల నిల్వలను నిర్వహించడంలో ముఖ్యమైన సంస్థ ఏది? ఎఫ్సిఐ. ఎఫ్సిఐ పూర్తి రూపం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సహకార సంఘాల ప్రధాన లక్ష్యం ఏమిటి? సభ్యుల పరస్పర ప్రయోజనం. ప్రపంచీకరణకు ఆంగ్ల పదం గ్లోబలైజేషన్. ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్, మల్టీనేషనల్ కంపెనీ. రెండు భావపరంగా ఉపయోగిస్తారు. బహుళజాతి సంస్థలు సాధారణంగా ఎక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తాయి? అనేక దేశాల్లో. డబ్ల్యూటీఓ పూర్తి రూపం ఏమిటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ ఏ. డబ్ల్యూటీఓ ప్రధానంగా దేనికి సంబంధించింది? అంతర్జాతీయ వాణిజ్యం. ఆన్సర్ ఏ. ప్రపంచీకరణకు ముఖ్యమైన కారణాల్లో ఒకటి సాంకేతిక అభివృద్ధి. ఆన్సర్ ఏ. వినియోగదారులకు ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనం వస్తువుల ఎంపిక పెరగడం. స్థిరమైన అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అవసరాలను దెబ్బతీయకుండా అభివృద్ధి చెందడం. సహజ వనరుల సంరక్షణ ఎందుకు అవసరమంటే భవిష్యత్ తరాల కోసం. ఆహార భద్రతలో ముఖ్యమైన 3 అంశాలు లభ్యత, ప్రాప్యత, స్థిరత్వం. పేదరిక నిర్మూలనకు అత్యంత ముఖ్యమైన మార్గం ఉపాధి అవకాశాలు పెంపు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్ 2026 సోషల్ స్టడీస్ ఎకనామిక్స్ పార్ట్ 3 51 నుండి 75 వరకు బిట్స్ నేర్చుకుందాం. పేదరిక రేఖను ప్రధానంగా దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు?